వెల్కమ్ టు టెక్ విత్ ఆశీష్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ వీడియోలో మనమైతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఎలా డిలీట్ చేయాలి అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ థ్రెడ్స్ అకౌంట్ కూడా రెండింటిని ఎలా డిలీట్ చేయాలి అండ్ థ్రెడ్స్ అకౌంట్ డిలీట్ చేసేటప్పుడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ఏ ఎఫెక్ట్ అవ్వకుండా ఎలా డిలీట్ చేయాలి అనేది అయితే చూద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఇన్స్టాగ్రామ్ ఫీచర్స్, టిప్స్ అండ్ ట్రిక్స్, సో వాటిపైన ఒక వీడియో కూడా ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. అండ్ ఈ వీడియోలో కేవలం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎలా డిలీట్ చేయాలి అండ్ డియాక్టివేషన్ కూడా చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఈ వీడియోలో నేను చెప్పే ప్రాసెస్ అయితే మనకి అఫీషియల్ ప్రాసెస్ అండ్ మీకు ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అయితే ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు థ్రెడ్స్ యాప్ నుండి అండ్ ఇన్స్టాగ్రామ్ యాప్ నుండి డిలీట్ చేసుకోవచ్చు. సో ముందుగా మనం థ్రెడ్స్ నుండి అయితే స్టార్ట్ చేద్దాం. అప్డేట్ చేశాక థ్రెడ్స్ యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేశాక సో మనకి కింద ప్రొఫైల్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, సో దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక పైన మనకి 2 లైన్స్ సెట్టింగ్స్ అయితే ఉంటుంది. సో దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ మనకి అకౌంట్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సో అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. సో అందులో థర్డ్ ఆప్షన్ మీరు చూస్తే డీయాక్టివేట్ ఆర్ డిలీట్ ప్రొఫైల్ అని ఉంది కదా, సో దాన్ని అయితే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేశాక ఇక్కడ పైన మీకైతే మీ థ్రెడ్స్ యొక్క యూజర్ ఐడి అయితే కనిపిస్తుంది. సో అది దాని కింద మీకు డీయాక్టివేటింగ్ యువర్ ప్రొఫైల్ ఇస్ టెంపరరీ అని చెప్పి ఉంది కదా. సో డీయాక్టివేషన్ అంటే ఏంటంటే, సో మనం డీయాక్టివేట్ చేసుకుంటే మన అకౌంట్ అయితే డీయాక్టివేట్ అయిపోతుంది. అంటే అకౌంట్లో ఏ యాక్టివిటీ అయితే అవ్వదు అండ్ మనం కూడా యూజ్ చేయడానికి ఉండదు. సో ఒకవేళ మళ్ళీ మీకు మీ అకౌంట్ బ్యాక్ కావాలి అనుకుంటే మీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే మీ అకౌంట్ మళ్ళీ మీకు వచ్చేస్తుంది. సో టెంపరీగా అకౌంట్లో ఏ యాక్టివిటీ ఉండకపోవడంని డీయాక్టివేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ డిలీట్ అంటే మొత్తానికి డిలీట్ అయిపోతుంది పర్మనెంట్గా. సో డిలీట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు అయితే 30 days టెంపరీ పీరియడ్ అయితే ఉంటుంది. సో ఈ 30 daysలో మన అకౌంట్ అయితే డీయాక్టివేట్ స్టేట్లో అయితే ఉంటుంది. అంటే అకౌంట్లో ఏం యాక్టివిటీ ఉండదు, మీరు కూడా యూజ్ చేయడానికి ఉండదు. ఒకవేళ ఈ 30 daysలో మీ అకౌంట్ మళ్ళీ మీకు బ్యాక్ కావాలనుకుంటే సేమ్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోతే మీకు అక్కడ మీ అకౌంట్ మళ్ళీ మీకు కావాలా అని చెప్పి ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది. మీరు సెలెక్ట్ చేసుకొని అకౌంట్ అయితే మీరు మళ్ళీ రిట్రీవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో కింద మీరు చూస్తే డీయాక్టివేట్ ప్రొఫైల్ అండ్ డిలీట్ ప్రొఫైల్ అండ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో మీకు డీయాక్టివేట్ కావాలనుకుంటే డీయాక్టివేట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డీయాక్టివేట్ ఆర్ యూ ష్యూర్ అని చెప్పి అడుగుతుంది. సో డీయాక్టివేట్ క్లిక్ చేయండి. డైరెక్ట్గా మీకు అయితే డీయాక్టివేట్ అయిపోయింది, అకౌంట్ అయితే లాగౌట్ అయిపోయింది. సో ఒకవేళ మళ్ళీ మీ అకౌంట్ కావాలనుకుంటే లాగిన్ అయితే మీ అకౌంట్ మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు డిలీట్ ఎలా చేయడం అంటే సేమ్ ఇంతకుముందు ఆప్షన్స్కి అయితే వెళ్ళండి. సో అక్కడ డీయాక్టివేట్ కింద డిలీట్ అని చెప్పి ఉంది కదా, సో ఆ డిలీట్ని సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. సో డిలీట్ ప్రొఫైల్ ఉంది కదా, సో డిలీట్ ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి పాస్వర్డ్ అడుగుతుంది. సో ఇక్కడ మీ అకౌంట్ యొక్క పాస్వర్డ్ ఇవ్వండి. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత డిలీట్ థ్రెడ్స్ ప్రొఫైల్ అని చెప్పి ఉంది కదా, సో దాన్ని ట్యాప్ చేస్తే డిలీట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడైతే నేను నా ప్రొఫైల్ యొక్క పాస్వర్డ్ అయితే ఇచ్చాను. సో పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత డిలీట్ ప్రొఫైల్ అని ఉంది కదా, సో దాన్ని ట్యాప్ చేశాను. సో ఇక్కడ ప్రాసెస్ అయిపోయింది. సో ఇక్కడ మనకి షెడ్యూల్డ్ ఫర్ డిలీషన్ అని చెప్పి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు చూస్తే యువర్ థ్రెడ్స్ ప్రొఫైల్ విల్ బి డిలీటెడ్ ఆన్ Feb 3, 2024 అని చెప్పింది కదా. సో అంటే Feb 3 వరకు మళ్ళీ మనం అకౌంట్ని రిట్రీవ్ చేయాలనుకుంటే సేమ్ ఇదే విధంగా మీ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి రిట్రీవ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనకి 30 days వరకు టెంపరీగా అకౌంట్ అయితే హోల్డ్లో ఉంటుంది. సో ఈ హోల్డ్ నుంచి మళ్ళీ మనం రిట్రీవ్ చేయాలనుకుంటే ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి రిట్రీవ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎలా డిలీట్ చేయాలి, డీయాక్టివేట్ చేయాలి అనేది అయితే చూద్దాం. సో దానికోసం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాక సేమ్ అదే విధంగా కింద ప్రొఫైల్ ఉంది కదా, సో ప్రొఫైల్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి పైన 3 లైన్ సెట్టింగ్ అయితే ఉంది కదా, సో దాన్ని ట్యాప్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ అని ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనకైతే చాలా సెట్టింగ్స్ అయితే వచ్చాయి. సో ఫస్ట్ మనకి అకౌంట్ సెంటర్ అని కనిపిస్తుంది. సో అకౌంట్ సెంటర్ పైన సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ కూడా మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఈ పర్సనల్ డీటెయిల్స్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అకౌంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ అని ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ డీయాక్టివేషన్ ఆర్ డిలీషన్ అని చెప్పి అనిపిస్తుంది. సో ఒకవేళ మీరు ఫేస్బుక్తో లాగిన్ అయి ఉంటే మీకైతే మెమొరైజేషన్ అని చెప్పి ఇంకొక ఆప్షన్ కూడా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు డీయాక్టివేషన్ ఆర్ డిలీషన్ అని ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ప్రొఫైల్ ఉంటుంది కదా, సో ఆ ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు 2-3 ప్రొఫైల్స్ ఉన్నట్లయితే మీకు ఏ ప్రొఫైల్ కావాలో ఆ ప్రొఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక సో మనకి థ్రెడ్స్కి ఇన్స్టాగ్రామ్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు డీయాక్టివేట్ చేయాలనుకుంటున్నారా, డిలీట్ చేయాలనుకుంటున్నారా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో పైన ఆల్రెడీ డీయాక్టివేట్ అయితే డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంది. సో మీరు డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ పైన ఇక్కడ రౌండ్ సెలెక్షన్ అవుతుంది కదా, సో దానిపైన ట్యాప్ చేస్తే
సెలెక్ట్ అవుతుంది. నేను ఫస్ట్ డీయాక్టివేట్ అయితే చూపిస్తాను. సో డీయాక్టివేట్ సెలెక్ట్ చేసుకున్నాక కంటిన్యూ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం మన పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో పాస్వర్డ్ ఇచ్చేసి కంటిన్యూ ప్రెస్ చేస్తే ఇది అయితే డీయాక్టివేట్ అయిపోతుంది. సో నేనైతే పాస్వర్డ్ ఇచ్చాను. సో పాస్వర్డ్ ఇచ్చేసి కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ మీరు ఎందుకు డీయాక్టివేట్ చేయాలనుకుంటున్నారా అని చెప్పి రీజన్ అయితే అడుగుతుంది. సో ఈ రీజన్లో మీ రీజన్ ఏదంటూ ఉంటే సెలెక్ట్ చేసుకోండి, లేదంటే సంథింగ్ ఎల్స్ అని ఉంది కదా, సో దానిపైన ట్యాప్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మీకు అయితే అకౌంట్ డీయాక్టివేట్ అయితే అయిపోతుంది. అండ్ మళ్ళీ రిట్రీవ్ చేయాలనుకుంటే సేమ్ పాస్వర్డ్ అండ్ యూజర్ ఐడి ఇచ్చేసి రిట్రీవ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే డిలీట్ చూపిస్తాను. సో ఇందాక మనం డీయాక్టివేట్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, సో ఇప్పుడు డిలీట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక కంటిన్యూ ప్రెస్ చేయండి అండ్ రీజన్ కూడా ఇచ్చేసి కంటిన్యూ ప్రెస్ చేస్తే సో ఇక్కడ మనకి పాస్వర్డ్ అవుతుంది. సో పాస్వర్డ్ ఇచ్చేసి కంటిన్యూ ప్రెస్ చేయండి. పాస్వర్డ్ అయితే ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత నేను కంటిన్యూ ప్రెస్ చేస్తున్నా. సో కంటిన్యూ ప్రెస్ చేశాక కన్ఫర్మ్ పర్మనెంట్ అకౌంట్ డిలీషన్ అని చెప్పి కనిపిస్తుంది కదా, సో ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోండి. సేమ్ ఇక్కడ కూడా మీరు చూస్తే ఇఫ్ యూ కంటిన్యూ విత్ అకౌంట్ డిలీషన్ యువర్ ప్రొఫైల్ అండ్ అకౌంట్ డీటెయిల్స్ విల్ బి డిలీటెడ్ ఆన్ Feb 3, 2024 అని చెప్పి ఉంది కదా, అంటే ఇంకొక 30 days హోల్డ్ టైం అయితే మనకు ఉంటుంది అనమాట. అంటే 30 days వరకు మన అకౌంట్ హోల్డ్లో ఉంటుంది. సో 30 days వరకు మనం రిట్రీవ్ చేసుకోకపోతే పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది అనమాట. సో డిలీట్ అకౌంట్ పైన ట్యాప్ చేస్తున్నా. సో అయితే మనకు ప్రాసెస్ అవుతుంది. సో ప్రాసెస్ అయిన తర్వాత అకౌంట్ అయితే డిలీట్ అయిపోతుంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ లాగింగ్ అవుట్ అని చెప్పి కనిపిస్తుంది అండ్ పర్మనెంట్గా అయితే లాగౌట్ అయిపోయింది. ఒకవేళ మీరు రిట్రీవ్ చేయాలనుకుంటే యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి రిట్రీవ్ చేయవచ్చు. సో నేను ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ నా యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇస్తున్నా. సో నేను నా యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి కంటిన్యూ లాగిన్ పైన క్లిక్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఒక పాపప్ అయితే వచ్చింది. సో ఇందులో చూస్తే వాంట్ టు కీప్ యూజింగ్ దిస్ అకౌంట్ అని చెప్పి కనిపిస్తుంది. సో కింద కూడా యూ రిక్వెస్టెడ్ టు డిలీట్ యూజర్ ఐడి అని చెప్పి ఇఫ్ యూ వాంట్ టు కీప్ ఇట్ యూ హ్యావ్ అంటిల్ Feb 3, 2024 టు లెట్ us know అని చెప్పి ఉంది కదా, అంటే సో మనకి ఒకవేళ అకౌంట్ కావాలనుకుంటే రిక్వెస్ట్ అయితే చేసుకోవచ్చు, అంటే రిట్రీవ్ అయితే చేసుకునే టైం పీరియడ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కీప్ అకౌంట్, బ్యాక్ టు లాగిన్ అని చెప్పి ఉంది కదా. సో బ్యాక్ టు లాగిన్ అంటే మళ్ళీ మనకి లాగిన్ పేజ్కి వస్తుంది. కీప్ అకౌంట్ అని చెప్పి మనం ట్యాప్ చేస్తే మన అకౌంట్ అయితే డిలీట్ అవ్వకుండా మళ్ళీ రిట్రీవ్ అయితే అవుతుంది. సో ఈ విధంగా మనం థ్రెడ్స్ అకౌంట్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సపరేట్గా అయితే డిలీట్ చేసుకోవచ్చు. సో థ్రెడ్స్ లాంచ్ అయిన టైంలో మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్తో లింక్ చేసుకుంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా డిలీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మెటా వాళ్ళు అయితే ఒక అప్డేట్ తీసుకొచ్చారు. సో దీంట్లో మనం సపరేట్గా అయితే రెండింటిని డిలీట్ చేసుకోవచ్చు లేదా డీయాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద వీడియో ఫర్ నౌ. ఐ హోప్ వీడియో అయితే అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.